దేవుడు గనక మనల్ని ఒక్కసారి దీవిస్తే మన తరాలన్నీ కూడా నువ్వు సంపాదించిన ఆస్తి మిగలకపోవచ్చు, కానీ ఆశీర్వాదం మాత్రం మిగలకుండా పోదట. వాడు దేన స్థితిలో ఉన్న దేవుడు వాడి దగ్గరికి వెళ్ళి మందలిస్తాడు. హల్లెలూయా. యాకోబు అరణ్యంలో ఉన్న దేవుడు పోయి మాట్లాడుతూ మీ నాన్న దేవుడిని అని. ఇస్సాకు ఏం లేకుండా ఉన్నప్పుడు పంట వేసిన ఆ పంట దగ్గర పోయి దేవుడు దీవిస్తూ ఉండు, మీ నాన్న మాటకి ఇచ్చిన మాట ప్రకారంగా నేను మీకు తోడై ఉంటానని చెప్పినాడు. ఎక్కడో ఎవరు లేని పరిస్థితుల్లో రాజ్యంలో చిక్కుబడిపోయి ఏడుస్తూ ఉన్న దేవుడు అక్కడికి వెళ్ళిపోయాడు లేదు, దేవుడు అక్కడికి వెళ్ళిపోయి నేను నా ప్రజల మొర విన్నాను అని చెప్పాను అన్నాడు. ఎందుకంట నీకు వాగ్దానం చేశాడు, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అని. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మనం దేవునికి సమీపంగా ఉన్నాం, దేవుని వారసులుగా ఉన్నాం, దేవుడిచ్చేదానికి హక్కుదారులుగా ఉన్నాం. కాబట్టి దేవుని దీవెన పొందుకోవడం మన హక్కు. అది హల్లెలూయా. దీన్ని బట్టి మన అందరం కూడా సంతోషపడాలి. ఎందుకంటే మన హక్కు. ప్రభువా నాకు ఇస్తానన్నావు కదా అని అడగాల, నాకు ఎందుకు ఇవ్వు అని అడగాల. లూకాసు వార్త తీద్దాం ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వానికి తన ఆస్తిని పంచి పెట్టెను. హల్లెలూయా. ఈయన ఏం చేశాడట? ఒక కొడుకు ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 పిల్లగాళ్ళు ఉన్నాడు. చిన్నోడు వెళ్ళిపోయాడు కదా, నాన్న నా భూమి నాకు ఇచ్చేయి, నా హక్కు నాకు ఇచ్చేయి అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? తండ్రి ఎల్లం వద్ద, వాడి హక్కా లేదు, అది వాడి హక్కు. అది భూమి సంపాదించినది, తండ్రి సంపాదించినది పిల్లల హక్కు. తండ్రి దగ్గర ఏదైతే మిగిలిందో అది పిల్లలది. తండ్రి ఎంతైతే మిగిలించాడో అది అందరూ కూడా పిల్లల, తండ్రి తదనంతరం పిల్లలకు చెందింది అది. కాబట్టి కొడుకు పోయాడు, నానా నా ఆస్తి నాకు పంచిపెట్టు అన్నాడు. ఇచ్చాడా లేదా? గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇచ్చాడా లేదా? ఏమన్నాడు? నానా నా ఆస్తి నాకు ఇయ్యి అన్నాడు. నా ఆస్తి నాకు ఇయ్యి అంటే తండ్రి ఏమన్నాడు? ఒక మాట కూడా చెప్పలే. ఏమన్నాడు? ఏమంటే వాడికి ఎంత వద్దో వాడికి అంత ఇచ్చేసాడు. నేను నీకు ఇయ్యను, నీకు ఇయ్యటం లేదు, నువ్వు మంచోడు చెడ్డోడు, నువ్వు అట్టా నువ్వు ఎట్ట ఏం అడగట్లే. ఏమన్నాడు? నీ ఆస్తి ఆడికిచ్చి అంటే ఏమంటే ఈయన ఆస్తి లెక్క చేసి వాడికి ఎంత అవుతుందో అంత ఇచ్చేశాడు. వాడి ఆస్తిని వాడికి ఇచ్చేశాడు. ఇప్పుడు లూకాసు వార్త 11వ అధ్యాయం చేద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండిరు కదా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అరుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి నాకు ఆస్తి అనగానే ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. దేవుడు చెప్తా ఉండు కదా, మరి లోకానుసారమైన తండ్రి నీకు అది ఇచ్చేస్తే, లోకానుసారమైన తండ్రి నా ఆస్తి నాకు ఇయ్యంటే ఆస్తి పంచి ఇచ్చేస్తే, మరి నేను అంతకంటే ఎక్కువ కదా. ఇప్పుడు తల్లిదండ్రులైనా పిల్లలు మర్చిపోతారేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోను. ఒకవేళ వాళ్ళైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను అని వాగ్దానం చేసిన దేవుడు చెప్తున్నాడు కదా. నువ్వు రొట్టెని అడిగితే ఒక రాయి చేతులు పెట్టి అవి తీసుకోండి అట, రాయి చేతులు పెట్టి తీసుకో అని చెప్పానంట. నువ్వు అడగగానే ఆయన ప్రేమతో ఇచ్చేస్తాడట. ఇంకా చెప్తాడు కదా, వాడు చేపను అడిగితే ఏమిస్తాడా? పాము చేతులు పెట్టి వాడు గజగజ అనగానే సంతోషపడి చప్పట్లు కొట్టి నవ్వుడట. నవ్వుతాడు తండ్రి ఎవడన్నా? ఆడ పిల్లోడు ఏదో అడిగాడు, జోక్ చేస్తున్నా, కామెడీ చేస్తున్నాను, ఒక పాముని తీసుకొచ్చి వాడి చేతులు పెట్టి నవ్వడు. చెప్తా ఉండు కదా, రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డుని అడిగితే తేలునిచ్చునా, మీరు చెడ్డవారయ్యుండే మీ బిడ్డలకు అంత మంచి మంచి ఇవ్వాలని మీరు ఆలోచన కలిగి ఉన్నారు కదా. మరి నేను చెడ్డవాడిని కాదు కదా, నేను సర్వ సమృద్ధిలో ఉన్నవాడిని కదా, అన్నీ నా దగ్గరే ఉన్నాయి కదా, కాబట్టి నేను వాడికి ఇవ్వడానికి ఇష్టపడతాను అని చెప్పాను అంటాడు. దేవుడైతే ఇష్టపడుతున్నాడు కానీ పొందుకునే స్తోమత అయితే మనకి
లేదట. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ తీసుకోవడానికి మనం సిద్ధంగా లేమంట. దేవుడు ఇవ్వడానికైతే రెడీగా ఉన్నాడు, కానీ మనకు అసలు ఎట్ట పొందుకోవాలో కూడా తెలియదట. అసలు ఏ రూట్లో వెళ్తే మనం ఎట్లా ప్రార్థన చేయాలా, ఏం ప్రార్థన చేయాలా, ఎట్లా అడగాల, దేవుడి దగ్గర ఏమి ఇస్తానడు, మాకు ఏమేమన్నాడు. సాయంత్రం ఎలక్షన్లకు పోయి జేను కొడితే సాయంత్రం 200 ఎత్తా అంటే వాడు 150 అయితే గల్లా పట్టుకొని అడుగుతామా లేదా? 200 ఎత్తానో 150 ఇచ్చినవి ఏందంటాం. 500 ఎత్తానో 300 చేతులు విడి పంపిన ఇంకా 200 వాడిని నొక్కినవా నువ్వు అంటాం. దేవుడు యొక్క వాగ్దానం చెప్తుంది. ఇప్పుడు నీకు ఇచ్చిన హక్కునట నువ్వు అడగగలగాల. ప్రభువా నాకు ఇస్తున్నావు కదా, నన్ను దీవిస్తున్నావు కదా, నన్ను దీవించా అని చెప్పావు కదా అని చెప్పి నువ్వు దేవుని దగ్గర ప్రాధేయపడలాగానే ఉండాలట. అంతేగాని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏడుచుకుంటా, నా బతుకింతే, నేనెంతే, నేను ఇలాగే ఉంటా, ఇలాగే దేవుడు ఎప్పుడు అలా కోరుకోవట్లేదట. కానీ చెప్తారు కదా, హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో చెప్తారు ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం కనుక చూస్తే, శిక్షలో పాలు పొందుచున్నారు, ఒకవేళ పొందని ఎడల మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదట. తండ్రి ఏ కుమారునైనా ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టడట. నియమం ఏంటంటే, నీకు దానం ఇచ్చినా ఏది ఇచ్చినా ఎలాగున్నా నీ ఇష్టానుసారంగా ఉంటే దేవుడికి నచ్చదట. ఒక నిబంధన ప్రకారంగా, ఒక రూల్ ప్రకారంగా లేకపోతే దేవునికి నచ్చదట అది. హల్లెలూయా. దేవుని యొక్క మాట చెప్తా ఉంది కదా, ఒకవేళ తండ్రి శిక్షించకపోతే వాడు అసలు కుమారుడే కాదట. నన్ను శిక్షించట్లేదు దేవుడు అని అంటే వాడు కుమారుడు కాదు. ఎందుకంటే మీ నాన్న నువ్వు తప్పు చేసినప్పుడు కొట్టాడు, మీ నాన్న నువ్వు ఏదైనా చికాకు చేస్తే గద్దించిండు. దేవుడు కూడా చెప్తా ఉండు కదా, ఒకవేళ నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే కొన్నిసార్లు నేను దండిస్తా, కొన్నిసార్లు నేను బాధపరుస్తా, కొన్నిసార్లు నేను ఇబ్బంది పెడతా. నా చేతులే గాయపరుస్తాయి, నా చేతులే వాటిని స్వస్థపరుస్తాయి అంటాడు. కొన్నిసార్లు దేవుని చేత శిక్షించబడి, కొన్నిసార్లు బాధపడ్డా, కొన్నిసార్లు ఇబ్బంది పడ్డా, కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనం ఏడ్చినా, మనం సరి చేసుకొని దేవుడి సన్నిధిలో గనక వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడట, మనల్ని దీవించడం మొదలు పెడతాడట. మనల్ని దీవించడం మొదలు పెడతాడు. ఎందుకు దీవిస్తాడు? సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయట. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మేము పరిగెత్తాల్సింది ఎక్కడ? దేవుని దగ్గర. డబ్బులు మిగట్లే, ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. పని దొరకట్లే, ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. చేసిన డబ్బులు మిగలట్లే, ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. వచ్చిన సంపాదన అంతా కూడా కంచె వేయబడట్లే, ఎందుకు? ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాలి. ఏ పని చేసినా దేవుణ్ణి అడగాలి. నువ్వు మనుషుల దగ్గర ఫైట్ చేయటం వ్యర్థం. నువ్వు దేవుని దగ్గర ఫైట్ చేయగలిగినట్టుగా ఉండాలి. అందుకే చెప్తా ఉండు కదా, ఒకవేళ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు. శిక్ష ద్వారా నీకు జరిగేది ఏంటంటే, నువ్వు సరి చేసుకొని మళ్ళీ దేవుని సన్నిధిలో ఉండడానికే తప్ప తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిలో మిమ్మల్ని నేను గద్దిస్తా అని చెప్తాడు. ఒకవేళ అసలు నిన్ను గద్దించట్లేదు, నిన్ను ఏమీ అనట్లేదు, దేవుడు నీ దగ్గర ఏమీ అనట్లేదని చెప్పానంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు దుర్బీజులే కానీ దేవుని పిల్లలు మీరు కారట. దేవుని పిల్లలు మీరు కారు. ఎందుకు కారంటే దేవుడు మిమ్మల్ని గద్దించట్లేదు. గద్దించడం వదిలిపెట్టిన ఏమంటాం? గద్దిస్తామా? కొంతమంది పిల్లల్ని వదిలిపెడతాం. ఇప్పుడు తండ్రి ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు కుమారుడు, వాడు ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు, గద్దించాడా? తర్వాత ఏమైంది? కొంతకాలం తర్వాత ఎదురు చూస్తున్నాడు, వచ్చాడు. ఎప్పుడు కూడా తండ్రి అట వదిలిపెట్టాలని చూడడం, సరి చేసుకుంటాడేమో అని చెప్పని ఎదురు చూస్తాడు తప్ప దేవుడు ఎప్పుడు కూడా ఆ రీతిగా చూడడు. కాబట్టి చెప్తా ఉండు కదా, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే తిరగగలుగుతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడగలుగుతామో, ఎప్పుడైతే దేవునితో మనం నిత్యము అనుబంధం కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలని మనకిస్తాడట. మనం ఇష్టం వచ్చినట్టుగా మనం దేవుణ్ణి యాదృచ్ఛికంగా ప్రార్థన చేసి దేవుడి నామానికి అవమానం తేవద్దట. మనం ప్రార్థన చేస్తున్నావా, దేవుని సన్నిధిలో ఉన్నావా, దేవుణ్ణి కలిగిన నీవు బలవంతురాలువి. కేవలం కలిగి ఉన్నవాడు మాత్రమే కాదులే కానీ నువ్వు వాగ్దానాలకి వారసుడైన వాడివి. నువ్వు వాగ్దానాలకి వారసుడు కాబట్టి వారసుడు లాగానే ఉండాలి, కానీ పనివాడిలాగా నువ్వు ఉండకూడదు. పనివాడు ఏం చేస్తాడు? వచ్చి వెళ్ళిపోతాడు. అవునా కదా? కూలికి పోయిన వాళ్ళు ఎట్టుంటాం, అదే ఇంటోళ్ళు ఎట్టుంటారు.